10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28 నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 11,666, ద్వితీయ సంవత్సరం 9,861, మొత్తం 21,527 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లుగా తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలు 53 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10,507 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నాపత్రాలు కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరీంనగర్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ పోలీస్ మెంబరు, అలాగే రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మెంబరు, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హైదరాబాద్ మెంబరు, 1 సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒక మెంబరు, 1 సబ్జెక్ట్ ఎక్స్ట్రా జూనియర్ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెంబరు, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉంటే వాళ్ళు అలాగే బీసీలో ఉండొచ్చు. ఎస్సీ వెల్ఫేర్, వీళ్ళు సోషల్ వెల్ఫేర్, వీళ్ళకి ఉంటాయి ట్రైబల్ వెల్ఫేర్ అండ్ మోడల్ స్కూళ్ళలో కూడా జూనియర్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు మనకు మొత్తం టోటల్ ఎన్ని సెంటర్స్ అంటే 30 సెంటర్స్ ఉన్నాయి మనకు, 3 సెంటర్స్ ఏదైనా ఉంటే కూడా మీ ఆఫీస్లో